హలో అండి, అందరికీ నమస్తే. వర్షాకాలం వచ్చేసిందండి. స్పైసీగా చికెన్ పులావ్ తినాలని అందరికీ ఉంటది. కానీ ప్రాసెస్ ఎక్కడ టైం ఎక్కువ తీసుకుంటదని చెప్పి చాలామంది డ్రాప్ అయిపోతారు. ఈ విధంగా చాలా సింపుల్‌గా, స్పైసీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నోట్లో ఉన్న తుప్పంతా ఎగిరిపోయేలా అదిరిపోద్ది. అన్నట్టు మర్చిపోయా, గీత గారి చెయ్యి పడిందండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయింది. ముందుగా ప్యాన్‌లో ఆయిల్ వేడెక్కాక బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసి చీల్చిన పచ్చిమిర్చి మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని చిటికెడు పసుపు, సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. చికెన్ నుంచి నీళ్ళు ఈ విధంగా పైకి వచ్చాక కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకొని 1.5 గ్లాస్ నీళ్లు వేసుకోండి. ఎందుకంటే నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కొంచెం కొత్తిమీర జల్లుకొని మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ పులావ్ అయితే చాలా స్పైసీగా ఉంటుందండి. స్పైసీ తక్కువ కావాలనుకుంటే కారం తగ్గించుకోండి. చూడండి, ఈ విధంగా బాయిల్ అయ్యాక మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పొగలు కక్కుతూ స్పైసీ చికెన్ పులావ్ రెడీ. టేస్ట్ నరాలకు ఎక్కాల్సిందే. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.